రాత్రిపూట ఇళ్లల్లోకి దూరి చోరీలు చేసే దొంగలు చాలా అలర్ట్గా ఉంటారు. అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిన్న చప్పుడు కూడా చేయకుండా ఎవరికి డౌట్ రాకుండా దోచుకొని వెళ్ళిపోతుంటారు. ఉదయం లేచి చూస్తే ఇల్లంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. అయితే ఒక్కోసారి దొంగలు నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యం చెల్లించుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ దొంగ అలాగే నిద్రకు కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు. తర్వాతి రోజు ఉదయం అతన్ని పోలీసులు నిద్రలేపారు. లక్నోలో ఇంద్రానగర్ సెక్టర్ 20లో నివాసం ఉండే డాక్టర్ సునీల్ పాండే ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున ఓ దొంగ ప్రవేశించాడు. ఇంటి తాళం పగలగొట్టి పాత్రలు ఇతర వస్తువులను ప్యాక్ చేసి గోనె సంచిలో ఉంచాడు. అనంతరం బెడ్రూమ్లోకి ప్రవేశించి ఏసీ ఫ్యాన్ ఆన్ చేసి కాసేపు నిద్రపోదామనుకున్నాడు. అయితే అతడికి తెలివి రాలేదు. ఇంటి తాళం కప్ప పగలగొట్టి ఉండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి కూడా ఆ దొంగ ఆ ఇంట్లో సుఖంగా పడుకున్నాడు. పోలీసులు నిద్ర లేపితే లేచి చుట్టూ చూసి షాక్ అయ్యాడు. ఆ దొంగను ముసుద్దీపూర్ నివాసి కపిల్ కశ్యప్ గా గుర్తించారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన కపిల్ ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను 2 బస్తాల్లో ప్యాక్ చేశాడు. ఆ వస్తువులను బస్తాల్లో ఉంచి అక్కడే సిగరెట్ కాల్చి ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకొని పోలీసులకు దొరికిపోయాడు. కాగా కపిల్ పై అప్పటికే 6 దొంగతనం కేసులున్నాయి. నెల రోజుల క్రితమే బెయిల్పై విడుదలయ్యాడు.